రేసులమైన ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ చూద్దామమ్మా. ఈ తెలుగు ఇంగ్లీష్ రెండు ఇస్తున్నాను, వాక్యాలు చదివి నేర్చుకోండి. ఓకే, ఇవి మాట్లాడేటప్పుడు మీరు యూస్ చేస్తూ ఉంటే మీకు ఇంగ్లీష్ నీట్గా మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది. ఐ డిడెంట్ సీ యూ ఎస్టర్డే. నిన్న నేను నిన్ను చూడలేదు. ఐ డిడెంట్ సీ యూ ఎస్టర్డే. నిన్న నేను నిన్ను చూడలేదు. ఎస్టర్డే ఐ హ్యాడ్ బీన్ టు తిరుపతి. నిన్న నేను తిరుపతికి వెళ్ళాను. ఎస్టర్డే ఐ హ్యాడ్ బీన్ టు తిరుపతి. నిన్న నేను తిరుపతికి వెళ్ళాను. ఎస్టర్డే ఐ మిస్డ్ ద ఇంగ్లీష్ క్లాస్. నిన్న నేను ఇంగ్లీష్ క్లాస్కి మిస్ అయ్యాను. ఎస్టర్డే ఐ మిస్డ్ ద ఇంగ్లీష్ క్లాస్. నిన్న నేను ఇంగ్లీష్ క్లాస్ మిస్ అయ్యాను. కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ ఇంగ్లీష్ నోట్స్. దయచేసి నాకు నీ ఇంగ్లీష్ నోట్స్ ఇవ్వగలవా. ఓకే, కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ ఇంగ్లీష్ నోట్స్. దయచేసి నాకు నీ ఇంగ్లీష్ నోట్స్ ఇవ్వవా. ఐ విల్ గివ్ యూ మై నోట్స్. నా నోట్స్ నేను నీకు ఇస్తాను. ఐ విల్ గివ్ యూ మై నోట్స్. నా నోట్స్ నేను నీకు ఇస్తాను. బట్ వెన్ విల్ యూ రిటర్న్ ఇట్ టు మీ. కానీ నీవు నాకు దానిని తిరిగి ఎప్పుడు ఇస్తావు. బట్ వెన్ విల్ యూ రిటర్న్ ఇట్ టు మీ. కానీ నీవు నాకు దానిని తిరిగి ఎప్పుడు ఇస్తావు. నాట్ సో లాంగ్. చాలా కాలం కాదు. నాట్ సో లాంగ్. చాలా కాలం కాదు. ఐ విల్ గివ్ యూ టుమారో. నేను నీకు రేపు ఇస్తాను. ఐ విల్ గివ్ యూ టుమారో. నేను నీకు రేపు ఇస్తాను. ఐ విల్ గివ్ యూ మై నోట్స్. నా నోట్స్ నేను రేపు ఇస్తాను. బట్ వెన్ విల్ యూ రిటర్న్ ఇట్ టు మీ. కానీ నీవు నాకు దానిని తిరిగి ఎప్పుడు ఇస్తావు. నాట్ సో లాంగ్. చాలా కాలం కాదు. ఐ విల్ గివ్ యూ టుమారో. నేను నీకు రేపు ఇస్తాను. ఐ డోంట్ మైండ్ ఈవెన్ ఇఫ్ యూ గివ్ ఇట్ ద నెక్స్ట్ డే. మరుసటి రోజు ఇచ్చినా నేనేమి అనుకోను. ఐ డోంట్ మైండ్ ఈవెన్ ఇఫ్ యూ గివ్ ఇట్ ద నెక్స్ట్ డే. మరుసటి రోజు ఇచ్చినా నేనేమి అనుకోను. హియర్ ఇట్ ఈస్. ఇదిగో ఇక్కడే ఉంది. హియర్ ఇట్ ఈస్. ఇదిగో ఇక్కడే ఉంది. టేక్ ఇట్. తీసుకో. ఐ యామ్ సీయింగ్. నేను చూస్తున్నాను. ఐ యామ్ సీయింగ్. నేను చూస్తున్నాను. ఇక్కడ 8th వన్ నేను అనేది 2 సార్లు రాశానమ్మా పొరపాటుగా. అది 2 సార్లు కాదు, ఒకసారి. ఓకే, నేను నీకు రేపు ఇస్తాను. ఐ విల్ గివ్ యూ టుమారో అంటే నేను నీకు రేపు ఇస్తాను. ఒకసారి మళ్ళీ అన్నీ చదవనా. ఐ డిడెంట్ సీ యూ ఎస్టర్డే. నిన్న నేను నిన్ను చూడలేదు. ఎస్టర్డే ఐ హ్యాడ్ బీన్ టు తిరుపతి. నిన్న నేను తిరుపతికి వెళ్ళాను. ఎస్టర్డే ఐ మిస్డ్ ద ఇంగ్లీష్ క్లాస్. నిన్న నేను ఇంగ్లీష్ క్లాస్ మిస్ అయ్యాను. కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ ఇంగ్లీష్ నోట్స్. దయచేసి నాకు నీ ఇంగ్లీష్ నోట్స్ ఇవ్వవా. ఐ విల్ గివ్ యూ మై నోట్స్. నా నోట్స్ నేను నీకు ఇస్తాను. బట్ వెన్ విల్ యూ రిటర్న్ ఇట్ టు మీ. కానీ నీవు నాకు దానిని తిరిగి ఎప్పుడు ఇస్తావు. నాట్ సో లాంగ్. చాలా కాలం కాదు. ఐ విల్ గివ్ యూ టుమారో. నేను నీకు రేపు ఇస్తాను.
సేమ్ 5, 6, 7, 8 మళ్ళీ రాసున్నాయి. 9th వన్, ఐ డోంట్ మైండ్ ఈవెన్ ఇఫ్ యూ గివ్ ఇట్ ద నెక్స్ట్ డే. మరుసటి రోజు ఇచ్చినా నేనేమి అనుకోను. హియర్ ఇట్ ఈస్, ఇదిగో ఇక్కడ ఉంది, ఇక్కడే ఉంది. టేక్ ఇట్, తీసుకో. ఐ ఆమ్ సీయింగ్, నేను చూస్తున్నాను. ఓకే, ఈ వాక్యాలు తెలుగు వాక్యాలు, ఇంగ్లీష్ వాక్యాలు చదివి తెలుగు వాక్యము వాడాల్సిన చోట ఇంగ్లీష్ వాక్యం కూడా వాడుతూ నేర్చుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్. బై ఫర్ నౌ. అసలుమైన ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ చూద్దామమ్మా. ఈ తెలుగు ఇంగ్లీష్ రెండు ఇస్తున్నాను, వాక్యాలు చదివి నేర్చుకోండి. ఓకే, ఇవి మాట్లాడేటప్పుడు మీరు యూస్ చేస్తూ ఉంటే మీకు ఇంగ్లీష్ నీట్గా మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది. ఐ డిడెంట్ సీ యూ ఎస్టర్డే. నిన్న నేను నిన్ను చూడలేదు. ఐ డిడెంట్ సీ యూ ఎస్టర్డే. నిన్న నేను నిన్ను చూడలేదు. ఎస్టర్డే ఐ హ్యాడ్ బీన్ టు తిరుపతి. నిన్న నేను తిరుపతికి వెళ్ళాను. ఎస్టర్డే ఐ హ్యాడ్ బీన్ టు తిరుపతి. నిన్న నేను తిరుపతికి వెళ్ళాను. ఎస్టర్డే ఐ మిస్డ్ ద ఇంగ్లీష్ క్లాస్. నిన్న నేను ఇంగ్లీష్ క్లాస్కి మిస్ అయ్యాను. ఎస్టర్డే ఐ మిస్డ్ ద ఇంగ్లీష్ క్లాస్. నిన్న నేను ఇంగ్లీష్ క్లాస్ మిస్ అయ్యాను. కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ ఇంగ్లీష్ నోట్స్. దయచేసి నాకు నీ ఇంగ్లీష్ నోట్స్ ఇవ్వగలవా. ఓకే, కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ ఇంగ్లీష్ నోట్స్. దయచేసి నాకు నీ ఇంగ్లీష్ నోట్స్ ఇవ్వవా. ఐ విల్ గివ్ యూ మై నోట్స్. నా నోట్స్ నేను నీకు ఇస్తాను. ఐ విల్ గివ్ యూ మై నోట్స్. నా నోట్స్ నేను నీకు ఇస్తాను. బట్ వెన్ విల్ యూ రిటర్న్ ఇట్ టు మీ. కానీ నీవు నాకు దానిని తిరిగి ఎప్పుడు ఇస్తావు. బట్ వెన్ విల్ యూ రిటర్న్ ఇట్ టు మీ. కానీ నీవు నాకు దానిని తిరిగి ఎప్పుడు ఇస్తావు. నాట్ సో లాంగ్, చాలా కాలం కాదు. నాట్ సో లాంగ్, చాలా కాలం కాదు. ఐ విల్ గివ్ యూ టుమారో. నేను నీకు రేపు ఇస్తాను. ఐ విల్ గివ్ యూ టుమారో. నేను నీకు రేపు ఇస్తాను. ఐ విల్ గివ్ యూ మై నోట్స్. నా నోట్స్ నేను రేపు ఇస్తాను. బట్ వెన్ విల్ యూ రిటర్న్ ఇట్ టు మీ. కానీ నీవు నాకు దానిని తిరిగి ఎప్పుడు ఇస్తావు. నాట్ సో లాంగ్, చాలా కాలం కాదు. ఐ విల్ గివ్ యూ టుమారో. నేను నీకు రేపు ఇస్తాను. ఐ డోంట్ మైండ్ ఈవెన్ ఇఫ్ యూ గివ్ ఇట్ ద నెక్స్ట్ డే. మరుసటి రోజు ఇచ్చినా నేనేమి అనుకోను. ఐ డోంట్ మైండ్ ఈవెన్ ఇఫ్ యూ గివ్ ఇట్ ద నెక్స్ట్ డే. మరుసటి రోజు ఇచ్చినా నేనేమి అనుకోను. హియర్ ఇట్ ఈస్, ఇదిగో ఇక్కడే ఉంది. హియర్ ఇట్ ఈస్, ఇదిగో ఇక్కడే ఉంది. టేక్ ఇట్, తీసుకో. ఐ ఆమ్ సీయింగ్, నేను చూస్తున్నాను. ఐ ఆమ్ సీయింగ్, నేను చూస్తున్నాను. ఇక్కడ 8th వన్ నేను అనేది 2 సార్లు రాశానమ్మా పొరపాటుగా. అది 2 సార్లు కదా, ఒకసారి. ఓకే, నేను నీకు రేపు ఇస్తాను. ఐ విల్ గివ్ యూ టుమారో అంటే నేను నీకు రేపు ఇస్తాను. ఒకసారి మళ్ళీ అన్నీ చదవనా. ఐ డిడెంట్ సీ యూ ఎస్టర్డే. నిన్న నేను నిన్ను చూడలేదు. ఎస్టర్డే ఐ హ్యాడ్ బీన్ టు తిరుపతి. నిన్న నేను తిరుపతికి వెళ్ళాను.
ఎస్టర్డే ఐ మిస్డ్ ద ఇంగ్లీష్ క్లాస్. నిన్న నేను ఇంగ్లీష్ క్లాస్ మిస్ అయ్యాను. కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ ఇంగ్లీష్ నోట్స్. దయచేసి నాకు నీ ఇంగ్లీష్ నోట్స్ ఇవ్వవా? ఐ విల్ గివ్ యూ మై నోట్స్. నా నోట్స్ నేను నీకు ఇస్తాను. బట్ వెన్ విల్ యూ రిటర్న్ ఇట్ టు మీ? కానీ నీవు నాకు దానిని తిరిగి ఎప్పుడు ఇస్తావు? నాట్ సో లాంగ్. చాలా కాలం కాదు. ఐ విల్ గివ్ యూ టుమారో. నేను నీకు రేపు ఇస్తాను. సేమ్ 5, 6, 7, 8 మళ్ళీ రాస్తున్నాయి. 9th one, ఐ డోంట్ మైండ్ ఈవెన్ ఇఫ్ యూ గివ్ ఇట్ ద నెక్స్ట్ డే. మరుసటి రోజు ఇచ్చినా నేనేమి అనుకోను. హియర్ ఇట్ ఈస్. ఇదిగో ఇక్కడే ఉంది. టేక్ ఇట్. తీసుకో. ఐ ఆమ్ సీయింగ్. నేను చూస్తున్నాను. ఓకే, ఈ వాక్యాలు తెలుగు వాక్యాలు, ఇంగ్లీష్ వాక్యాలు చదివి తెలుగు వాక్యము వాడాల్సిన చోట ఇంగ్లీష్ వాక్యం కూడా వాడుతూ నేర్చుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్. బై ఫర్ నౌ.